విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు వరద ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. విజయవాడ మొత్తం అంతా కూడా వర్షంతో మునిగిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి విజయవాడ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ రోడ్లలో కూడా వర్షపు నీరులోనే వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఎందుకంటే అత్యవసర పనులు ఉంటాయి, ముందుగా ఎంగేజ్ చేసుకున్నటువంటి పనులు ఉంటాయి. వీటన్నిటి నేపథ్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి మనకి విజయవాడ రోడ్లపైన కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు బందర్ రోడ్లో మనం వెళ్తున్నాం. బందర్ రోడ్డా లేదంటే ఏదైనా వరద వస్తే వరదలో మనం వెళ్తున్నామా అని అనిపిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. విజువల్స్లో కూడా చూస్తే వాహనాలన్నీ కూడా టైర్లన్నీ పూర్తిగా మునిగిపోయి వెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు వాహనాలు రోడ్లపైనే ఆగిపోయి మొరాయిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి విజయవాడ రోడ్లపైన కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి గల్లీల్లో అయితే పూర్తిగా వర్షపు నీరు అనేది వచ్చేసింది. చాలా వరకు ఏదైతే గ్రూప్ హౌసెస్ ఉంటాయో ఆ గ్రూప్ హౌసెస్లో పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు చాలా వరకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఇక కొండ చర్యలు ఉన్న ప్రాంతాలు అయితే ప్రజలంతా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుమంట ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి. సురక్షిత ప్రాంతాలకి చాలా వరకు వాళ్ళందరినీ కూడా తరలించేసినటువంటి పరిస్థితి కూడా మనకి విజయవాడలో కనిపిస్తుంది. రాత్రి నుంచి భారీ వర్షం, అంటే విజయవాడ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి వర్షం కురిసుండదు అనేది విజయవాడ వాసులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరొక 24 గంటల పాటు ఈ భారీ వర్షాలు ఇలాగే కురుస్తాయంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం. అత్యవసరమైతే తప్ప ఎవరు రోడ్లపైకి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ వర్షానికి విజయవాడ మొత్తం మునిగిపోయిందనే చెప్పాలి. ఆ రోడ్డు ఈ రోడ్డు, ఆ ఏరియా ఈ ఏరియా అనేది కాకుండా మొత్తం విజయవాడ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు బందర్ రోడ్డు, పీవీపీ, అలాగే డివి మేనర్, అలాగే మురళీ ఫార్చ్యూన్, అలాగే బెంజ్ సర్కిల్ వైపు వెళ్తుంటే మొత్తం రోడ్డు అంతా కూడా ఒక వరద వచ్చేసిందా లేదంటే ఎక్కడ గోదావరి జిల్లాలో వరద వచ్చిందా ఆ టైపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విజయవాడ అనేది ఎప్పుడూ కూడా ఎంత వర్షాన్ని ఇప్పుడు చూడలేదు. అలాంటి భారీ వర్షం ఇప్పుడు కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికే 3 చనిపోయారు, మరొక 2 శిథిలాల కింద కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరొక 24 గంటల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే విజయవాడ ప్రజలెవరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. ట్రాఫిక్ కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తే ఇక్కడ నుంచి బెంజ్ సర్కిల్ 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ పూర్తిగా ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా బయటికి రావద్దు, 24 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి విజయవాడ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అస్గర్తో దుర్గానాయుడు, 10 టీవీ, విజయవాడ నుండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు పంజా సెంటర్, చేపల మార్కెట్, విద్యాధరపురం, ఆర్టీసీ వర్క్ స్టాప్ రోడ్ పూర్తిగా నీట మునిగింది. రోడ్లపైన నిలిపిన వాహనాలు నీట మునిగాయి. నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాలువలు పొంగి పొర్లడంతో ఇళ్లలోకి డ్రైనేజ్ నీరు చేరింది. విజయవాడలో ఎటు చూసినా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. జిల్లా కోర్టు సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. వర్షపు నీటిలో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్లు పొంగి పొర్లడంతో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. నగరపాలక సంస్థ అధికారులు వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.